ఏం తింటున్నావు? ఏంటది? మస్క్ మిలాన్. బాగుందా? నువ్వు కట్ చేస్తావా? వెయిట్ వెయిట్ వెయిట్, కట్ అయిద్ది నాన్న, నేను ఇస్తాను కదా నీకు. ఆవేశపడకు, కొట్టుకోకు నాన్న, అబ్బాయితుంది కదా. పట్టుకో. హోల్డ్ ద నైఫ్. ఓకే, హౌ టు కట్? గిన్నెలో పడిందా? గిన్నెలో పడింది. గిన్నెలో పడింది. ఏం కాదు మమ్మీ. బాగుందా? చాలా బాగుందా? కొంచెం బాగుందా? చూపి పాము. ఇది పాము కాదు, గింజలు. చూపి. ఇంకో ఇవన్నీ తీసేసి ఇది పాము కాదు నాన్న. ఇగో ఇగో ఇగో, పెద్దగుందా పాము? పెద్దగుందా? ఈ గింజలు ఎండలో పెట్టినామనుకో, ఎండలో పెడితే తాతయ్యకి ఇష్టం. బాక్స్లో పెట్టి ఉంచినాను అనుకో, తాత వస్తారు కదా, మళ్ళీ తింటారు అవి. ఏరి తాత వాళ్ళు ఏరి? నాని తాత ఏరి? ఏడున్నారు? మనం కార్లో వచ్చినాం. కార్లో వచ్చి నాని తాత ఏరి? మరి నాని తాతలు లేరు. ఎక్కడికి వెళ్ళారు? షాప్కి. షాప్కా? ఏ షాప్కి? అమ్మమ్మ ఏది మరి? అమ్మమ్మ తల్లాడలో ఉందా? అత్తేది? క్రిష్ బావ సుప్రియ అత్త ఏరి? నాకు తెలుసు. మనోజ్ మామేడు మరి? తల్లాడు మనోజు. టీచర్ ఉంది. మరి క్రిష్ బావ ఎక్కడున్నాడు? క్రిష్ బావ షాప్లో ఉంది. బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు. ఇది పట్టుకో, కట్ చేద్దాం. వాట్ యు కటింగ్? నువ్వేం కట్ చేస్తున్నావు? ఏమంటారు దీన్ని? మస్క్ మిలాన్. చెప్పు. ఏమంటున్నావు? ఊ అని ఎప్పుడన్నాయి? కూటి పాప ఏది? ఏ చెల్లేది నాన్న? కూటి పాప ఏది నాన్న? ఎక్కడికి వెళ్ళింది? బయటికా? ఎవరితో వెళ్ళింది? నానితోనా? తిను, మంచిగా అనట్లేదు తిను. ఇవి సమ్మర్లో ఫ్రూట్స్ తింటే మంచిది. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదా, ఈ వాటర్ ఫ్రూట్స్ తినాలి. ఇంకా ఇది కట్ చేద్దులే నెక్స్ట్. ఇక ఇది ఉంది కదా, ఈ హాఫ్ గింజలన్నీ తీసేసి దింపాలా? గిన్నెనా? వద్దులే, కట్ చేశాక మొత్తం అన్ని నీట్గా కట్ చేసి నానొస్తారు కదా. ఎందుకు దింపాలి గిన్నెని? ఎక్కడికి దింపాలి? కిందకా? ఎందుకు?
పెట్టుకుంటా. మరి ఇది కట్ చేయి నాన్న, మమ్మీకి హెల్ప్ చేయవా? నాకు ఆ, కాళ్ళు నొప్పులు వచ్చినాయి మొత్తుకో. ఆ? కాళ్ళు నొప్పులు వచ్చినాయి. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయా? ఏ 2 minutes నుంచి ఉంటేనే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయా నీకు? మరి మమ్మీ గంట సేపు నించొని వంట చేస్తుంది కదా, మరి అమ్మకు నొప్పి లేవదా కాలు? నాకు నొప్పులు వచ్చినాయి మమ్మీ. మరి ఎలా? మరి నొప్పులు వేస్తుందంటే ఎలా? ఇవన్నీ ఎవరు కట్ చేస్తారు? నువ్వే. మరి నాకు నొప్పి లేవా కాళ్ళు? నువ్వు చిన్నది తీసుకో, చిన్నది. నువ్వే కట్ చేయలేదు, నువ్వే కట్ చేయి. నువ్వు చిన్నది తీసుకో. ఎక్కడుంది నాన్న? పోయింది నాన్న. సైదమ్మ ఆంటీ పోగొట్టింది. సైదమ్మ ఆంటీ పోగొట్టేసింది. దా, నువ్వే కట్ చేయి, నువ్వే కట్ చేయి. ఇలా రివర్స్ రివర్స్, ఇలా పట్టు, ఇలా పట్టు. ఎలా అంటే ఇది? అలా కాదు పట్టుకోవాల్సింది, ఇలా పట్టుకోవాలి. కట్ చేయి. అలాగే బాగా కట్ అయిందా? కట్టండి. అమ్మో, నీ చేతికి అబ్బాయిద్ది నాన్న, ఇట్లా పట్టుకోవాలి నాన్న. ఆకుపండు చాకా? చాకు మరి కట్ అయింది, నీ చెయ్యి కూడా కట్ అయింది. అవునా, నా చాకు కట్టారు మమ్మీ. బ్లడ్ కూడా వచ్చింది పండు. మొత్తం కింద పడిపోయింది. కొయ్యా మొత్తం కోత. కొయ్యి. పెరిగింది. పెరిగింది. పెరిగింది కాదు, తెగింది. తగ్గింది. నీ చెయ్యి నాన్న, నీ ఏలు కట్టేది నాన్న, చిట్టి ఏలు నాన్న, బుడ్డి ఏలు నాన్న. అడిగింది. తెగిందా? అబ్బా, చెమట్లు వచ్చేస్తున్నాయి నాన్న నీకు. బాబా బాబా బాబా. కిచెన్లో ఫ్యాన్ లేదు నాన్న. అది ఫ్యాను ఎగ్జాస్టర్. అది అంటే మనం వంట చేసేటప్పుడు ఆయిల్కి పొగ వచ్చింది కదా, స్మోక్ వచ్చింది కదా, ఆ స్మోక్ వల్ల మొత్తం మట్టి అయింది. అప్పుడు ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఆ పొగంతా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు కిచెన్లో మట్టి అనేది పట్టదు. ఆ మట్టి రాకుండా ఉండడానికి ఎగ్జాస్టర్ ఫ్యాన్. చెర్రిపండు నేను కట్ చేస్తాను నాన్న, నువ్వు తిన్నానా? ఇంకో తిన్నా. నేను స్కూల్కి వెళ్తావా నాన్న? వచ్చిన అన్నము మొత్తం తినేస్తాం. అన్నము మొత్తం తినేస్తాం. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కప్పతో మొత్తం తినేస్తున్నాను. అవునా? మరి నా దగ్గర ఎందుకు తిన్నావు నువ్వు? చిన్నగా సరే మరి ఇంకా బాయ్ చెప్పు. వీడియో తీస్తున్నావు కదా, బాయ్ చెప్పు. ఇంకో అక్కడ బాయ్. బాయ్. హ్యాపీ హ్యాపీ శ్రీరామ నవమి. నేను ఈరోజు పానకం చేశాను. బాయ్.